పిసి నాటకాలు ఆడుతూ ఉంటారు, అంత మించేది లేదు. ఎవడైనా సరే ప్రభుత్వంలో పాలకులు తింటున్నారా లేదా అనేటటువంటి ప్రజలు చూస్తారు. కింద స్థాయిలో తిన్నా అవినీతి ప్రభుత్వానికే చుట్టుకుంటారు. ఇప్పుడు కింద ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఒక 10,000 రూపాయలు లంచం అడిగాడు అనుకోండి, మనం 10,000 రూపాయలు ఇస్తాం, పని చేయించుకుంటాం. కానీ తిట్టుకునేది ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఈ అధికారి వచ్చి మన చేత ఓట్లు వేయించుకోడు, మనకు ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకుడు, ప్రభుత్వం. ఇది గ్రౌండ్ లెవెల్లో. కానీ ఒక మంత్రి పేషీలో కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నోళ్లే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన 20 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు రోజు కంటే, అది అచ్చెన్నాయుడిని ఏదన్నా అంటే కొడతాడని భయం వేసినో, తిడతాడని భయం వేసినో, అచ్చెన్నాయుడిని ఏమనకుండా చంద్రబాబు పేరు చెబితే రేపు పొద్దున మళ్ళీ కొడతారో తిడతారో అనుకున్నారు, లేదంటే కనుక తమకున్న ర్యాప్ పోతుంది అనుకున్నారు. దాన్ని అధికారుల మీదకి తోసేసి కాలక్షేపం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు అంత అమాయకుడు, చంద్రబాబు నాయుడు అమాయకుడు, అధికారి ఒక్కడే దుర్మార్గుడు. ఆయన ఏమన్నా దొంగ సీళ్ళు వేస్తాడా లేకపోతే దొంగ సంతకాలు పెడతాడా? బేసిక్గా ఆయనే 20 లక్షల రూపాయలు సంపాదించాడంటే అచ్చెన్నాయుడు ఎంత సంపాదించాలా లెక్క ప్రకారం? ఒక అధికారి ఎంత తింటాడు? ఒక దాంట్లో 10% వాటా దాన్ని తింటే 90% మంత్రికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది కామన్ థింగ్. లేదా 20% దాన్ని తింటే 80%, అదే వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉంటుంది. అంతే తప్పించి అధికారులందరూ దుర్మార్గులు, డైరెక్ట్గా ఆయనకి జాతనైతే అచ్చెన్నాయుడు ఇట్లాగ ప్రతి పనికి డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పేసి వాస్తవంగా బీసీ మంత్రులు ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. దాంట్లో కొల్లు రవి, అది అతని పేరేంటి, అంటే తెర వెనక మంత్రి టార్గెట్ ఉన్నారా సార్? అంటే ఇక్కడ కొన్ని కులాహంకారాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి పైత్యాలు ఉంటాయి. అంటే ఒకళ్ళు మంచోళ్ళు ఇంకొకళ్ళు చెడ్డోళ్ళు అని చూపించేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ప్రత్యేకించి బీసీ మంత్రులనే ఈ విధంగా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన పేరేంటి, సుభాష్, అతని మీద వ్యతిరేక కథనాలు చాలా వచ్చినాయి. అట్లాగే అతని పేరేంటి, మన బొత్స సత్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్ మీద వ్యతిరేక